అబ్సైసిక్ యాసిడ్, అబ్సైసిక్ ఆమ్లము, అబ్సైసిక్ యాసిడ్, అబ్సైసిక్ ఆమ్లము. దీన్ని ABA అని పిలుస్తున్నాము. అబ్సైసిక్ యాసిడ్ అంటే ఏంటి? ABA, అబ్సైసిక్ యాసిడ్, ABA. ఈ అబ్సైసిక్ ఆమ్లాన్ని స్ట్రెస్ హార్మోన్, దీన్ని మనం సుప్తావస్థ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్, సుప్తావస్థ హార్మోన్ అని పిలుస్తున్నాము. అబ్సైసిక్ ఆమ్లాన్ని ఏమని పిలుస్తున్నాము? ABA, అబ్సైసిక్ యాసిడ్ను స్ట్రెస్ హార్మోన్ లేదా సుప్తావస్థ హార్మోన్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది అని అంటే అబ్సైసిక్ ఆమ్లం అనేది సుప్తావస్థను ప్రోత్సహిస్తుంది. సుప్తావస్థను ప్రోత్సహించడం అంటే ఎంకరేజ్డ్ ద స్లీపింగ్ స్టేజ్, ప్రోత్సహిస్తుంది. అంటే విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు అది మొలకగా బయటికి రాకుండా ఇంకా కాస్త సమయం అక్కడే ఉంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి సుప్తావస్థని ప్రోత్సహిస్తుంది. మొక్కల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. మొక్క ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది, ఆటంకాన్ని కలిగిస్తుంది. నౌ ద నెక్స్ట్, ఆ మొక్కలో ఉన్న రూట్ సిస్టమ్ కానీ, స్టెమ్ సిస్టమ్ కానీ, ఫ్లవర్ కానీ, ఫ్రూట్ కానీ మిగతా భాగాల అభివృద్ధికి ఆటంకాన్ని కలిగిస్తుంది. మొక్కలోని వివిధ భాగాల అభివృద్ధికి ఆటంకాన్ని కలిగిస్తుంది. మొక్కలోని వివిధ భాగాల అభివృద్ధికి ఆటంకాన్ని కలిగిస్తుంది. చూస్తున్నారు కదా, అబ్సైసిక్ యాసిడ్ ABA, అబ్సైసిక్ యాసిడ్ కాల్డ్ స్ట్రెస్ హార్మోన్. దీన్నే సుప్తావస్థ హార్మోన్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఒక విత్తన సుప్తావస్థని ప్రోత్సహిస్తుంది. అంటే వెంటనే అది నిద్రావస్థ నుంచి బయటికి రాకుండా ఇది ఇంకా ఆ సుప్తావస్థని ఎంకరేజ్ చేయడం, అంటే నెగటివ్ జోన్లో మొక్క ఎదుగుదలకు పూర్తి ఆటంకాలను కలిగిస్తుంది. అదేవిధంగా మొక్కలోని వివిధ భాగాలు అంటే వేరు వ్యవస్థను కానీ, కాండ వ్యవస్థను కానీ, అండ్ ఫల వ్యవస్థను కానీ, పుష్ప వ్యవస్థను కానీ ఎదుగుదల లేకుండా ఆటంకాన్ని కలిగించడంలో ఈ అబ్సైసిక్ యాసిడ్ క్రియాశీలకమైన పాత్రను పోషించడం జరుగుతుంది. ఇది అబ్సైసిక్ ఆమ్లానికి సంబంధించినటువంటి బెటర్మెంట్ ఇన్ఫర్మేషన్.